హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాలా జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది షార్ట్ వీడియో మీరు ఆల్రెడీ చూసేసారు, ఇది లాంగ్ వీడియో. ఫస్ట్ అయితే ఒక గులాబ్ జామ్ పౌడర్ని తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే పాలను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. నేను ఇక్కడ పాలను ఏం యూజ్ చేయట్లేదు, ఓన్లీ కొద్దిగా వాటర్ని యూజ్ చేసి పిండిని కలుపుతున్నాను. ఇలా కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని తీగపాకం వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 20 మినిట్స్ తర్వాత పిండిని చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని మీకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. కాలా జామున్ సిలిండర్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ సిలిండర్ షేప్లోనే చేస్తున్నాను. ఇలా అన్నిటినీ చేసుకోవాలి. హాయ్ చెప్పు, చెప్పిన హాయ్ నువ్వు కూడా చేస్తావా? ఇగో ఇట్లా రౌండ్గా వేయాలి. తినొద్దులమ్మా, తినొద్దు. Very good. Chupi, 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 chupi. Wow, very good. Very good, Annie. Chupi, camera, chupi, follow, chupi, itla. Chupi. Okay. ఇప్పుడు వేయొద్దు, తర్వాత సరేనా? ఇలా అన్ని జామున్స్ని చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక జామున్స్ని అందులో కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. డార్క్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా డార్క్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇలా మిగిలిన జామున్స్ని కూడా అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ గోరువెచ్చగా ఉన్నప్పుడే అందులోకి జామున్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. వీటి మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. సేమ్ గులాబ్ జామున్ ప్రాసెస్లోనే చేయాలి, కాకపోతే షేప్ ఒక్కటి మార్చాము. మీరు కావాలనుకుంటే ఇంకా బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. యాక్చువల్లీ కాలా జామున్ అయితే బ్లాక్ కలర్లోనే ఉంటుంది, నాకు నచ్చదు కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.